మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురంలో భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి దర్శనానికి అయితే వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు ఈ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఖచ్చితంగా మహారాష్ట్ర నుంచి 10,000 పైచీలకు భక్తులు అయితే దర్శనానికి వస్తారు. ఇక్కడ ఈ శ్రీపాద శ్రీవల్లభుడికి రాఖీ కట్టి తమ కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడికైతే భారీ ఎత్తున భక్తులు రావడం అయితే జరుగుతుంది. మీరు గమనిస్తే మన గుడి ప్రాంగణం దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం నియోజకవర్గంలో చాలా గొప్ప దేవస్థానం ఇది. ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి నమ్మకం ఉంది ఇక్కడ భక్తులందరికీ కూడా. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారు కోరిన కోరికలు తీర్చుకోవడానికి దీని ఒక రాఖీ పౌర్ణమిని ఒక గొప్ప రోజుగా వాళ్ళు భావిస్తారు. ఇక్కడికి వచ్చి రాఖీ కట్టడం కూడా జరుగుతుంది. స్వామివారికి ముడుపు కింద చాలా చోట్ల ముడుపు కింద కడుతుంటారు. అక్కడ ఎర్ర కొబ్బరికాయ ముడుపు కింద కట్టి రాఖీని అక్కడ ఉన్నటువంటి స్వామివారి వెనకాల ఉన్నటువంటి రాఖీని కూడా సమర్పించడం జరుగుతుంది. వాళ్ళు స్వామివారు మాకు రక్షగా నిలబడతారనే నమ్మకంతో మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ ఎత్తున రావడం జరుగుతుంది. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ మీకు ఔదుంబరం వృక్షం ఇది. ఔదుంబరం వృక్షం దగ్గర భారీగా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరిన కోరికలు ముడుపు రూపంలో చాలా చోట్ల కడుతుంటారు. అయితే ఇక్కడ ముడుపుగా ఇక్కడ కొబ్బరికాయ ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయని వాళ్ళు ఇక్కడ ముడుపుగా కట్టడం అయితే జరుగుతుంది. వాళ్ళ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకం చాలా బలంగా ఉండడంతో భారీగా భక్తులు మెయిన్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది వస్తుంటారు ఈ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దగ్గరికి. ఇక్కడ మీకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ భారీగా కొబ్బరికాయలు అయితే ముడుపు కింద కట్టడం జరిగింది. వాళ్ళు కోరిన కోరికలు భక్తులు తమ మనసులో కోరుకుంటూ ఇక్కడ ఈ ముడుపుని కట్టడం జరుగుతుంది. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏంటి ఈ ముడుపు, ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది వచ్చేసి శ్రీపాదులు, ఇది నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి, నిజాంపేట. ఇది వచ్చేసి శ్రీపాదుల వారి జన్మస్థానం. ఇది 16 సంవత్సరాలప్పుడు ఇక్కడ బాబు కింద ఉన్నారు శ్రీపాదుల వారు. ఇది దత్తాత్రేయ స్వామి వారి పాదాలు కూడా ఇక్కడే ఉన్నాయండి, స్వయంభూని చూడొచ్చు. అలాగే ఇక్కడ భక్తులు కూడా కొబ్బరికాయలు కట్టి వాళ్ళ కోరిక 41 days లో నెరవేరుతుంది. రక్ష కింద, తమ్ముడి కింద భావించి, సోదరుడి కింద భావించి అక్కడ రాక్షబంధం అనేది కడతారు. మేము ఎవ్రీ ఇయర్ అన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తామండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతాయి, ఖచ్చితంగా తీరుతాయండి. స్వామిని మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే సంపూర్ణ శ్రీపాదుడి చరిత్ర చదివినట్టయితే మీకు పూర్తిగా తెలుస్తుంది శ్రీపాదుడి గురించి. ఈ ఆలయం సుమారుగా 20 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని దత్తాత్రేయ స్వామి వారి యొక్క చిన్నప్పటి రోజు ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఈ స్వయంభూ ఆలయం కాదు, శ్రీ సమర్థ స్వామి, ఈ రామస్వామి, సత్యగర రామస్వామి అని ఆయన దీన్ని స్థాపించి అనేక మంది డోనర్స్ చేత ఈ ఆలయాన్ని ఇంత వైభవయుతంగా నడిపించే విధానంగా చేసుకున్నారు. అయితే స్వయంభూ ఆలయం మాత్రం ఈ పిఠాపురం గ్రామంలో పాతగయ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా 4 చేతులతోటి స్వయంభూగా వెలిశారు. ఆయనే భూమండలం నుంచి పుట్టినటువంటి స్వయంభూ దత్తాత్రేయ స్వామి. ఈ ఆలయం 20 సంవత్సరాల నిర్మించబడింది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, తమ భక్తులందరూ కూడా వారి కోరికలు నెరవేర్చుకోవడం కోసం ప్రత్యేకించి రాజస్థాన్ నుంచి, జైపూర్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ దత్తాత్రేయ స్వామిని తమ ఇంటి సభ్యుడిగా గుర్తించి, గమనించి, భావించి వారిని తమ రక్షకుడిగా ఆవాహన చేసుకుని ఆయనకి రక్షాబంధం రోజుని కానీ, రక్షాబంధం ముందు రోజుని కానీ రాఖీని కట్టి ఆయన తన అన్నగా భావించి, తమ్ముడుగా భావించి ఆయన యొక్క శుభాశీస్సులు వారి జీవితాన్ని ధన్యం చేసుకుని వారి కోరిక పరిపూర్ణంగా నెరవేర్చుకునే విధానంలో ఈ ఆలయం ఇక్కడ గుర్తించబడింది. అంటే కోరిన కోరికలు ఇక్కడ ముడుపు కడితే 41 రోజుల్లో నెరవేరుతాయి, కొబ్బరికాయలు ముడుపుగా కడితే అని చెప్పి అంటున్నారు. నిజమేనా సార్? 40 రోజుల్లో పూర్తవుతుంది. 40 రోజుల్లో పూర్తయిన తర్వాత కాయ యొక్క రంగు మారుతుంది. కాయ తిరిగి ఇవ్వడం జరగదు, దాన్ని తిరిగి హోమగుండంలో వేయడమే జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ గొప్ప విశిష్టత ఏంటంటే, ఇక్కడ స్వామివారికి ముడిపి కింద కట్టే కొబ్బరికాయ ఏదైతే ఉందో అది వాళ్ళ కోరిన కోరిక
కోరుకుంటూ మనసులో ఈ ముడిపి కింద కొబ్బరికాయని కట్టడం జరుగుతుంది. 40 రోజుల్లో వాళ్ళ కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ కాయ తిరిగి ఇవ్వడం జరగదు, అది రంగు మారుతుంది. ఆ మారిన తర్వాత దాన్ని హోమంలో వాడడం అయితే జరుగుతుంది తప్ప తిరిగి ఇవ్వడం జరగదు. ఖచ్చితంగా ఇక్కడ వచ్చి భక్తులకి వారి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీపాద శ్రీవల్లభుడు అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులైతే తెలియజేస్తున్నారు. ఈ దత్తాత్రేయ స్వామిని ఎవరైతే పరిపూర్ణంగా ఆరాధించి వారి విశ్వాసాన్ని ఆ యొక్క స్వామి యొక్క కృపాకటాక్షం కోరి వస్తారో వారి కోరిక సఫలమవుతాయని మాత్రం ఘంటాబద్ధంగా చెప్పారు. మరొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఈ యొక్క కొబ్బరికాయ కట్టడం అనేది గత 20 సంవత్సరాలుగా కాదు అంత ముందు కూడా జరుగుతూనే ఉంది. అయితే రాజస్థాన్, జైపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ స్వామిని పరిపూర్ణంగా నమ్మి తమ యొక్క జీవితాన్ని, తమ యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ సర్వకాల సమావేశంలో కూడా ఈ యొక్క ఆలయాన్ని దేవస్థానం వారి 10 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. అంతకుముందు మాత్రం ప్రైవేట్ వారి ఆధీనంలో ఉండేది. అయితే ప్రైవేట్ గారి ఆధీనంలో ఉన్నప్పుడు ఆలయం వైభవేతంగా ఉంది. ఇప్పుడు అందుకు రెట్టింపు ఆదరణ అలంకరణతో స్వామి వైభవంగా ఈ స్వామి యొక్క గ్రామం ఎవరు జన్మించిన గ్రామం ఏదైతే ఉందో దాన్ని పిఠాపురం అంటారు. ఇది పీఠాంబిక అనే రూపంతో ఉన్న అమ్మవారి యొక్క పేరు నామంతో ఉత్సరించబడుతూ ఈ యొక్క గ్రామానికి పీఠాపురం అనే గ్రామం పేరుతో పిలువబడుతుంది. ఇది స్వయంభూ ఆలయం, దత్తాత్రేయ స్వయంభూ ఆలయం. పాతగయ క్షేత్రమైనటువంటి కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో తూర్పుముఖంగా ఉంది. దానికి స్వయంభూ ఆలయంగా ఉంది అక్కడ. అయితే ఈ దత్తాత్రేయ ఆలయాలు ప్రపంచం మొత్తం 19 దేవాలయాలు ముఖ్యమైనవి ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి 5. మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. ఆ అవతారం కూడా ఇక్కడే జన్మించడం జరిగింది, పిఠాపురం గ్రామంలోనే. రెండవ అవతారం నృసింహ సరస్వతి, మూడవ అవతారం సంవత్సర స్వామి, 4వ అవతారం మాణిక ప్రభువు, 5వ అవతారం కలియుగంలో ఉన్నటువంటి సాయిబాబాగా గుర్తించడం జరుగుతుంది. ఇది పూర్తి వివరాలన్నీ కూడా ఈ గురు చరిత్రలో కానీ గురు చరిత్ర పంచామృత రసాయనాల్లో కానీ ఉంది. వాటిని పరిపూర్ణంగా గమనించి భక్తులు, డివోటీస్ ఎవరైతే దత్త డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గురు చరిత్ర పారాయణ జరిగితే సమస్త వివరాలు దాంట్లో వస్తాయి. రక్షాబంధం వచ్చేసి వాసిక కనికా పరమేశ్వర అమ్మవారి సోదరి, శ్రీపాదుల వారి సోదరి కనికా పరమేశ్వర అమ్మవారు. రక్షాబంధం రోజు ఎవరైతే ఈ రోజు పీఠాపురంలో స్వామివారి దర్శనానికి వస్తారో ఆ రోజు వాళ్ళ పాపాలన్నది పోయి పుణ్యం అన్నది వాళ్ళ పాపాలకు వస్తుంది, చతుర్ముక్తుడు అన్నది. కాబట్టి స్వామివారి ఆశీర్వాదం ఫస్ట్ ఎవరు పీఠాపురం అన్నది రారు. ముడుపు కట్టి తమ కోరికని మనసులో అనుకుని ముడుపు కట్టడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే మీకు ఇక్కడ చాలా మంది ఇక్కడ రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహారాష్ట్ర, రాజస్థాన్, అదే విధంగా మిగతా రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి రావడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఇక్కడ సోదరుడిగా భావించి, తమ్ముడిగా, అన్నగా భావించి రక్ష కల్పిస్తాడనే నమ్మకంతో చాలా మంది ఆడపడుచులు ఇక్కడ స్వామివారికి రాఖీ కట్టడం అనేది మీరు గమనించవచ్చు. దత్తాత్రేయుడు మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు అని చెప్పి ప్రసిద్ధి చెందింది. మహాసంస్థానం దగ్గర గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, కేవలం ప్లాస్టిక్ ని నిషేధించాలని పర్యావరణానికి సంబంధించి ఆయన ఇచ్చిన ఆదేశానుసారం పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్ని మీరు గమనిస్తే ప్రసాదాల పంపిణీ అనేది ఇక్కడ ఇస్తరాకుల్లో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇది రవ్వలంటూ ఈ ప్రసాదాన్ని ఇస్తరాకులు చుట్టి పైన ఇస్తరాకులకి రబ్బర్ బ్యాండ్ పెట్టి భక్తులకి అందించడం అయితే జరుగుతుంది. పర్యావరణం పరిరక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఈ ప్లాస్టిక్ ని నిషేధించి దాని బదులు ఇక్కడ ఇస్తరాకులు వాడుతున్నారు. అదేవిధంగా భక్తులకు ఇచ్చే చేతి కవర్ కూడా ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం శ్రీపాదుల వారి జన్మస్థానం పేరుతో ఈ కవర్లు ఏదైతే ఉన్నాయో మొత్తం క్లాత్ కవర్ దీన్ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. దీంతోనే భక్తులకి ఈ ప్రసాదాల పంపిణీ అనేది జరగడం నిజంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ పర్యావరణాన్ని కాపాడాలనే బాధ్యత ప్రతి ఒక్కరిలోనే ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పైలట్ ప్రాజెక్ట్ గా పిఠాపురం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ గుడికి సంబంధించి విషయాలు చెప్పడానికి లోకేష్ గారు ఉన్నారో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి లోకేష్ గారు. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త హృదయ జనార్దనో దేవ త్రేతాయాం రఘునందన
వాపరే రామకృష్ణౌ చ కలౌ శ్రీపాద శ్రీవల్లభః. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రావణ పౌర్ణిమ అంటే రాఖీ పౌర్ణమి రోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఆధారంగా తీసుకుంటే ఎవరైతే రాఖీ పౌర్ణమి రోజు నా సంస్థానానికి వచ్చి నన్ను సోదరుల కింద భావించి రాఖీ సమర్పిస్తారో వాళ్ళని అన్నలాగా రక్షించదును అని, తర్వాత ఎవరైతే రాఖీ పౌర్ణమి రోజు నా సంస్థానంలో ఉంటారో నన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళ జాతక ప్రకారం అది కూడా కొంత భాగం పుణ్యం లిఖిస్తానని చెప్పి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి చరితామృతంలో చెప్పారు. శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ శ్రీపాద వల్లభ సంస్థానానికి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర నుంచి కూడా చాలా మంది భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామివారికి రాఖీ సమర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళని అన్నలాగా రక్షిస్తారని వాళ్ళు భావించి స్వామివారికి రక్షాబంధనం కావిస్తారు. అయితే చాలా మంది భక్తులు ఇక్కడ నమ్మకంతో చెప్తున్నారు, ముడుపు కొబ్బరికాయని ముడుపు కింద కడితే కోరిన కోరికలు 40 రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పంటున్నారు. అంతవరకు నేను వాళ్ళు ఇక్కడ వచ్చిన దగ్గర ఏంటంటే పూర్వం నుంచి కూడా ఇక్కడ ఔదుంబర వృక్షానికి దత్త స్వరూపంగా భావించి వాళ్ళు కొబ్బరికాయ పూర్ణ ఫలంగా కడతారు. ఎందుకంటే వాళ్ళ కోరికలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయని వాళ్ళకి ప్రతీక. ఇక్కడ వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ కూడా పూర్ణ అయ్యేది. రైట్, చూసారు కదా లోకేష్ గారు అయితే ఔదుంబర వృక్షాన్ని తమ కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఉంది, ఖచ్చితంగా నెరవేరుతాయి అంటున్నారు. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన ఈవో అయినటువంటి సౌజన్య గారి దగ్గర ఉన్నాం. కటకంశెట్టి సౌజన్య గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మరి సుమారుగా 10,000 మంది భక్తులు మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ రోజే రావడం జరుగుతుందండి. రేపు పొద్దున్నే స్వామివారిని దర్శనం చేసుకొని అభిషేకం చేసి స్వామివారికి రాఖీ సమర్పించుకొని మరి వారు వెళ్ళడం జరుగుతుంది. మరి వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా పొద్దున్న 7 గంటల నుంచి కూడా మరి ఉచిత ప్రసాదం అనేది రాత్రి 10 గంటల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీళ్ళు సౌకర్యం కానీ మరి మజ్జిగ సౌకర్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తోపులాట అవి జరగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఎండల తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి టెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సడన్ గా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా వాటర్ ప్రూఫ్ టెంట్స్ కానీ అలాగే అదనంగా సెక్యూరిటీ గార్డులని 25 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ మరి ఏర్పాట్లు అనేవి చేయడం అయితే జరిగింది. అయితే భక్తులు చాలా నమ్మకంగా చెప్తున్నారు, మేము ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా మా కోరిక నెరవేరుతుంది. అదే విధంగా మేము స్వామివారిని ఒక సోదరుడిగా భావించి రాఖీ కడుతున్నాము, ఆయన మాకు రక్ష కల్పిస్తాడని నమ్మకం మాకు ఉందని చెప్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా చెప్తారు? ఇదైతే పూర్తిగా వాస్తవమే అండి. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ నేను కూడా కట్టి రాఖీ మరి స్వామివారిని మొక్కుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి అలాగే మా కోరికలన్నీ కూడా తీరడం జరుగుతాయి. అందుకని కూడా భక్తులందరూ ఎంతో నమ్మకంతో మరి అంత దూరం నుంచి కూడా వచ్చి మరి స్వామివారికి రాఖీ అనేది సమర్పించుకొని మరి వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లోకల్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఈ దేవాలయంలో నేను గమనిస్తే ప్లాస్టిక్ నిషేధం అనేది జరుగుతుంది. దీనిపై మీరు ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే మరి మేము ప్రతిదీ పాటించడం అనేది జరుగుతుందండి. ఆయన మరి ప్లాస్టిక్ నివారించమని చెప్పిన మరుక్షణమే మేము ప్లాస్టిక్ అనేది నివారించి మరి ఇస్తరాకుల్లోనే ప్రసాదం అనేది అమ్మడం జరుగుతుంది. అలాగే మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా సామాన్య భక్తులకి ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి మరి వారు సూచించారు. అలాగే మరి మేము మా సిబ్బంది మా అర్చకులు అందరూ కూడా మరి వారు సూచించినట్టే మేము కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుడికి రాఖీ కట్టి తమ సోదరుడిగా భావించి రక్షణ కల్పిస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనడానికి నిదర్శనం మేడం గారి మాటల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.